సీఎం సీటుకు ఎస్సరు. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ నటుడు విజయ్ నేతృత్వంలో సరికొత్త ప్రభుత్వం ఏర్పడి పట్టుమని 10 రోజులు కూడా కాకముందే ఆ ప్రభుత్వ స్థిరత్వంపై భయాందోళనలు మొదలయ్యాయి. అధికార కూటమిలోని అత్యంత కీలక మిత్రపక్షమైన సిపిఎం ఒక్కసారిగా విజయ్ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అన్నా డిఎంకే రెబల్ ఎమ్మెల్యేలను గనుక అధికార కూటమిలో చేర్చుకుంటే తాము విజయ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతుపై పునరాలోచించాల్సి వస్తుందని లెఫ్ట్ పార్టీలు స్పష్టంగా హెచ్చరించాయి. మెజార్టీ మార్కు కొసమెరుపులా ఉన్న విజయ్ ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుంది? ఈ పొలిటికల్ సంక్షోభం వెనుక ఉన్న లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. మీడియా ముందుకు వచ్చిన సిపిఎం అగ్రనేతలు విజయ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నా డిఎంకే రెబల్ వర్గాన్ని ప్రభుత్వంలో భాగం చేయడం ప్రజా తీర్పును అవమానించడమే అవుతుందని వారు మండిపడ్డారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ ప్రజలు అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే 2 ద్రవిడ పార్టీలను స్పష్టంగా తిరస్కరించారని గుర్తు చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న అన్నా డిఎంకే నేతలను చేర్చుకుంటే విజయ్ ఎన్నికల్లో ఇచ్చిన క్లీన్ గవర్నెన్స్ హామీకి అర్థం లేకుండా పోతుందనేది సిపిఎం ప్రధాన వాదన. అసలు తమిళనాడు అసెంబ్లీలో సీట్ల సమీకరణాలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. మే 4వ తేదీన విడుదలైన సంచలన ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కషగం ఒంటరిగానే 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 మ్యాజిక్ ఫిగర్ కు విజయ్ కు సరిగ్గా 10 సీట్లు తక్కువయ్యాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సాధించిన 5 సీట్లు, లెఫ్ట్ ఫ్రంట్, వీసీకే, ఐయుఎంఎల్ కు ఉన్న 8 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. విజయ్ ప్రభుత్వానికి అసలు తలనొప్పి ఇక్కడే మొదలైంది. మే 11న జరిగిన అసెంబ్లీ విశ్వాస పరీక్షలో విజయ్ కు ఏకంగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. దీనికి కారణం అన్నా డిఎంకే అధినేత పళనిస్వామి జారీ చేసిన విప్ ను పూర్తిగా ధిక్కరించి ఆ పార్టీకి చెందిన 24 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఓపెన్ గా విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడమే. అయితే విశ్వాస పరీక్షకు ముందే విజయ్ ఈ రెబల్ ఎమ్మెల్యేలతో సీక్రెట్ గా సమావేశం కావడంపై మిత్రపక్షాలు గుస్సా అవుతున్నాయి. ప్రస్తుతం ఆ 24 మందిపై అనర్హత వేటు వేయడానికి అన్నా డిఎంకే చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. ఈ రెబల్స్ మద్దతు నమ్ముకుంటే క్లీన్ ఇమేజ్ దెబ్బతింటుందని సిపిఎం భావిస్తుంది. సినిమాల్లో 1 మ్యాన్ షోతో విలన్ల ఆట కట్టించే విజయ్ కు రియల్ లైఫ్ పాలిటిక్స్ లో 10 రోజులకే మిత్రపక్షాలు రెబల్స్ రూపంలో ఎంతటి సినిమాటిక్ ట్విస్ట్లు ఎదురవుతున్నాయి. అన్నా డిఎంకే రెబల్స్ మద్దతును కాదనుకుంటే ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది. అలాగని వారిని చేర్చుకుంటే సిపిఎం వంటి మిత్రపక్షాలు బయటకు వెళ్తాయి. మరి ఈ డెడ్ లాక్ సిచ్యువేషన్ ను సీఎం విజయ్ ఎలా డీల్ చేయబోతున్నారు అని మీరు అనుకుంటున్నారు? తమిళనాడులో విజయ్ ప్రభుత్వం 5 ఏళ్లు సక్సెస్ఫుల్ గా సాగుతుందా? కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేయండి.